దిస్ ఇస్ మానస, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ ప్రసన్న లక్ష్మి, ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ డాక్టర్ దీన్ దయాల్ ఈఎన్టీ కేర్ సెంటర్. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈరోజు మెయిన్గా ఈ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన ఈ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ గురించి కానీ మాట్లాడుకుందాం. సరే అండి. అసలు టాన్సిల్స్ అంటే ఏంటి, ఎడినాయిడ్స్ అంటే ఏంటి? టాన్సిల్స్ అనేవి మన తెలుగులో గవదలు అని అంటాం. ఈ గవదలు అనేవి శోషరస వ్యవస్థలో ఒక భాగంగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇవి ఉండే జగమును బట్టి మనం 3 రకాలుగా చెప్తాం. ఓకే. ఒకటి, గొంతులో కొండనాలికి ఇరువైపులు ఉండడం వల్ల వాటిని మామూలుగా పాలటైన్ టాన్సిల్స్ అని అంటాం. ఓకే. ఇంకొకటి, ముక్కు వెనకాల ఉండే చోట, అది ఎడినాయిడ్స్ అని అంటాం. ఓకే. ఎడినాయిడ్స్ లేదా నేజోఫెరింజియల్ టాన్సిల్స్ అని కూడా అంటాం. ఓకే. మూడోది, నాలుక వెనక భాగంలో ఉండే వాటిని లింగువల్ టాన్సిల్స్ అని కూడా అంటాం. ఓకే. సో ఇలాగా 3 రకాలుగా విభజించారనమాట. ఓకే మ్యామ్, అసలు ఈ టాన్సిల్స్ ఫంక్షన్స్ ఏంటి? అవి ఏ ఏజ్ గ్రూప్ వరకు, అంటే ఏ ఏజ్ వరకు ఉపయోగపడతాయి? ఈ టాన్సిల్స్ లేదా ఎడినాయిడ్స్ అనేవి ముఖ్యంగా రోగ నిరోధకంలో ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనం తినే వస్తువుల్లో కానీ, తాగే నీళ్ళలో కానీ, మనం తీసుకునే గాలిలో కానీ ఉండే క్రిము కీటకాలని ఫిల్టర్ చేస్తాయి. ఓకే. అంటే ఏ ఏజ్ లోపలికి వెళ్లకుండా అక్కడితోనే ఆపేస్తాయి అన్నమాట. సో మన బాడీలోకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మెయిన్ గా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే. నార్మల్ గా టాన్సిల్స్ అంటే అదేదో పెద్ద ప్రాబ్లం అన్నట్టు అంటూ ఉంటారు కదా, పెయిన్ వస్తుంది బాగా అని చెప్పి. ఈ టాన్సిల్స్ వల్ల మెయిన్లీ ఉపయోగాలు చాలా ఉంటాయి. చిన్నపిల్లల్లో 3 సంవత్సరాల వరకే ఉపయోగపడతాయి. దాని తర్వాత నుంచి టాన్సిల్సే కాకుండా వేరే లింఫాటిక్ సిస్టమ్ ఆర్గన్స్ అని ఉంటాయి, అవి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ టాన్సిల్స్ వల్ల మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఫైట్ చేస్తూ టాన్సిల్స్ కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో వాటిని టాన్సిలైటిస్ అని కూడా అంటాం. సో టాన్సిలైటిస్ వల్ల మనకి గొంతులో నొప్పి రావటము, మింగటానికి ఇబ్బంది రావటము, అలాగే చెవు నొప్పి రావటము, ఒక్కొక్కసారి చెడు వాసన రావటము కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. అలాగే ఎడినాయిడ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, మనం ఎడినాయిడ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, దాని ద్వారా ఏంటంటే మనం గాలి తీసుకోవడానికి చిన్న పిల్లల్లో కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు నోరు తెరిచి గాలి తీసుకుంటూ ఉంటారు. ఓకే. గురక అనేది వస్తుంది. ఈ గురక పెరిగే కొద్దీ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మెయిన్గా ఎడినాయిడ్స్ వల్ల ఒక్కొక్కసారి ఏదైతే సెక్రీషన్స్ ఉంటాయో అవి చెవికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానివల్ల చెవు నొప్పి, ఒక్కొక్కసారి చెవులో నుంచి చీమ్ కారటం, వినికిడి తగ్గటం అనేవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు 3 years వరకు టాన్సిల్స్ ఉంటే ఓకే, ఆ తర్వాత కొంచెం ఇబ్బంది అని చెప్పి అన్నారు కదా, అంటే ఆ ఇబ్బంది కలుగుతుందని ఎలా తెలుస్తుంది? దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయని ఎలా తెలుస్తుంది? అంటే చిన్నపిల్లలకి మామూలుగా ఏంటంటే పదే గొంతు నొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. దాన్ని రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే. ఈ గొంతు నొప్పి రావటం వల్ల వాళ్ళు సరిగ్గా తినలేకపోతూ ఉంటారు. వాళ్ళ గ్రోత్ అనేది కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అవి బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో మనకి గాలి కూడా సరిగ్గా అందకపోవచ్చు. దాని వల్ల కూడా మనకి ఇబ్బందులు రావచ్చు అన్నమాట. సో అందుకని మీకు పదే గొంతు నొప్పి అంటే పాపలు కానీ లేకపోతే మీ అబ్బాయి కానీ ఏదైనా అంటే కనుక వెంటనే ఒకసారి ఈఎన్టీ డాక్టర్ కన్సల్ట్ అయితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఫర్దర్ గా ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ ఈ ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ట్రీట్ చేయకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇవి మెయిన్ గా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. టాన్సిలైటిస్ అనేది, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఓకే. ఇవి ట్రీట్ చేయకపోతే దాన్ని మళ్ళీ పదే రావటం వల్ల క్రానిక్ టాన్సిలైటిస్ అని కూడా అంటాం. ఓకే. సో ఇవి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో మనం గొంతు నొప్పితో కాకుండా వేరే బాడీ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లైక్ మన కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని గ్లోమరులో నెఫ్రైటిస్ అని కూడా అంటాం. అలాగే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది టాన్సిల్స్ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హార్ట్ మీద వచ్చే ప్రమాదాలు కూడా ఉండొచ్చు. లైక్ దాన్ని కూడా కార్డైటిస్ అని వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పే ఇన్వెస్టిగేషన్స్ లేదా పరీక్షలు చేయించుకుంటే మీకు బెటర్ ఉంటుంది అనమాట. ఓకే. మ్యామ్, ఈ టాన్సిల్స్కి సంబంధించి కానీ అడినాయిడ్స్కి సంబంధించి కానీ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఏంటి?
ఇన్వెస్టిగేషన్స్ కంటే ముందు మనం హిస్టరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. వాళ్ళు ఏదైతే హిస్టరీ చెప్తున్నారో దాన్ని బట్టి మనం ఎగ్జామినేషన్ చేయిస్తాం అనమాట. అంటే గొంతులో కనిపించేవి మాత్రం టాన్సిల్స్ ఒకటే కనిపిస్తాయి, కానీ ఎడినాయిడ్స్ కానీ ఈ లింగ్వల్ టాన్సిల్స్ కానీ డైరెక్ట్ గా కంటికి కనిపించవు. వాళ్ళు పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు, అమ్మ నాకు గొంతు నొప్పి వస్తుంది అని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ గొంతులోకి చూస్తే అటు ఇటు మనకి టాన్సిల్స్ అనేవి రెండు వైపులా, కొండనాలికి ఇరువైపులా ఉంటాయి అన్నమాట. సో అవి కంటికి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి అవి ఇన్ఫెక్షన్ రావడం వల్ల రెడ్నెస్ అనేది కూడా, అంటే ఎరుపుదనం ఉంటుంది అనమాట. అదే రకంగా పెద్దగా కనిపించడం కూడా ఉంటుంది, అది సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో దానివల్ల మనకి డైరెక్ట్ గా కంటికి కనిపించే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒకవేళ పిల్లలు కంప్లైంట్ చేస్తే మీరు కూడా ఇంట్లో చూసుకోవచ్చు. అలాగే ఎడినాయిడ్స్ అనేది మనకు కంటికి కనిపించవు అనమాట. వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే పదే పదే జలుబులు, ఎప్పుడు చూసినా జలుబులతోనే ఉంటూ ఉంటారు, ముక్కు కారుతూనే ఉంటుంది, అదే గొంతులోకి తెమ్మడ కింద దిగి రాత్రిపూట గురక అనేది కూడా ఉంటుంది. సో రాత్రిపూట దగ్గుతూ ఉండటము, బెడ్ వెట్టింగ్ అంటాం, అంటే మూత్రం కూడా పోయటం అనేవి కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. సో బ్లడ్ టెస్ట్లు అనేవి ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటంటే సిబిపి అని అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో ఏంటంటే మన రక్త కణాలు ఎలా ఉన్నాయి, డబ్ల్యూబీసీ కౌంట్ అని అంటాం, దాంట్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది. సో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. దాంతో ప్రకారము మనం ఏఎస్ఓ టైటర్స్ అని టెస్ట్ చేస్తాం, యాంటీ స్ట్రెప్టోకోకల్ యాంటీజెన్ టెస్ట్ చేస్తాం అనమాట, ఏఎస్ఓ టైటర్స్. దాంట్లో మనకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. ఒకవేళ అది ఉన్నట్టయితే అది ప్రాబ్లం కింద గ్రహించి అవి తొలగిస్తేనే బెటర్ ఉంటుంది. వేరే థ్రోట్ స్వాబ్ అని కూడా అంటాం. ఈ థ్రోట్ స్వాబ్ అనేది మన గొంతు వైపు ఇరువైపులు ఉన్న టాన్సిల్ పైనుంచి కాటన్ స్వాబ్ తో పాటు తీస్తాం అనమాట బయటికి, అది టెస్టింగ్ కి పంపిస్తాం. సో దాంట్లో మనకి ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్రే అంటాం. ఎక్స్రేస్ అనేవి ఎడినాయిడ్స్ కోసం, ఎందుకంటే అవి మనకి డైరెక్ట్ గా కంటికి కనిపించవు. సో దాన్ని ఎండోస్కోపీ ద్వారా గానీ లేకపోతే మనం ఎక్స్రే ద్వారా గానీ చూడొచ్చు. సో ఎక్స్రే చేసినప్పుడు మనకి సైజ్ ఎంత ఉంది అని కూడా మనకి తెలుస్తుంది, లేదా ఎండోస్కోపీ ద్వారా కూడా మనకి సైజ్ ఎంతో కూడా తెలుస్తుంది. నార్మల్లీ ఏంటంటే చిన్న పిల్లలు కోఆపరేట్ చేయరు తొందరగా ఎండోస్కోపీ కోసం, అందుకని మనం ఎక్స్రే అనేది చెప్తాం అన్నమాట. అలాగా దీనికి ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్? ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వస్తే దానికి సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేయమన్నమాట. ఫస్ట్ దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. సో దానికి బ్యాక్టీరియల్ వల్ల ఉండొచ్చు, లేకపోతే వైరల్ వల్ల ఉండొచ్చు. బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ని మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము. గొంతు నొప్పి ఉంటే మనం దానికోసం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. దాంతో పాటు మనం పుక్కిలించడం అన్నమాట, అంటే కొంచెం యాంటీసెప్టిక్ బెటడిన్ గార్గిల్స్ కానీ లేకపోతే ఉప్పు నీళ్లతో కానీ వార్మ్ వాటర్స్ ఇవ్వడము, ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అలాగే ఫీవర్ అలా ఏమైనా వస్తే కూడా మనం పారాసెటమాల్ ఇచ్చి దాన్ని తగ్గించాలి. దాంతో పాటు రెస్ట్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ ఈ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ ఎక్కువ అయిపోతే సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటి? ఇవి టాన్సిల్స్ అనేది జనరల్గా ఫ్యామిలీలో కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఇద్దరు పిల్లలకి సేమ్ ప్రాబ్లం ఉంది, మా ఫ్యామిలీలో కూడా సర్జరీస్ అయ్యాయి అని. కానీ ఇది జెనెటిక్ కాదు. కానీ ఏంటంటే ఏదైతే ఇన్ఫెక్షన్ పదే పదే రావటం వల్ల, సైజ్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందిని తొలగించడం ఇంపార్టెంట్. కాబట్టి మనకి డిఫరెంట్ సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే అవి జనరల్ గా కోల్డ్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేస్తాము, అంటే డైరెక్ట్ గా వాటి ఏవైతే ఉన్నాయో టాన్సిలర్ అండ్ స్నేర్ మెథడ్ అని కూడా అంటాం. సో దాంతో మనం తొలగిస్తాం. వేరేవి ఇప్పుడు అయితే టెక్నాలజీ పెరిగింది. సో బ్లడ్ లెస్ ఫీల్డ్ కావాలి, ఎక్కువ రక్తం పోకూడదు సర్జరీ టైంలో, తొందరగా అవ్వాలి సర్జరీ, హీలింగ్ టైం అనేది తగ్గాలి. అందుకని మనకి వేరే వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. లైక్ లేజర్ వాడతాము, దానికి ఇంకా అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాము. రేడియో ఫ్రీక్వెన్సీతో పాటు కూడా తొలగించవచ్చు. ఇంకొకటి హార్మోనిక్ స్కాల్పల్ అని అంటాం, అది కూడా వాడచ్చు. లాస్ట్ లో ఏంటంటే ఇప్పుడు ది బెస్ట్ టెక్నాలజీ అనేది కాబ్లేషన్ టెక్నాలజీ అని అంటాం. ఈ కాబ్లేషన్ వ్యాండ్ అని వాడతాము. దాంతో ఏంటంటే ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో పెయిన్లెస్ పోస్ట్ ఆప్ ప్రొసీజర్, వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉండదు అండ్ తొందరగా హీలింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అది మనం ఫస్ట్ మా డాక్టర్ దీన్ దయాళ్ ఈఎన్టీ కేర్ సెంటర్ లో కాబ్లేషన్ టెక్నాలజీ అనేది ఉంది. సో అది మనం వాడతాం అన్నమాట. ఎడినాయిడ్ కైనా
టాన్సిల్ కైనా రెండు Okay. వాటికి అది ఇప్పుడు బెస్ట్ టెక్నాలజీ అన్నమాట. ఓకే. ఇప్పుడు పోస్ట్ ఆప్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి మ్యామ్? పోస్ట్ ఆప్ లో ఏంటంటే మెయిన్లీ మనం ఏదైతే గొంతు పచ్చిగా ఉండటం వల్ల నార్మల్ ఫుడ్ అనేది ఇవ్వకూడదు. ఓకే. సో మనం జస్ట్ ఐస్ క్రీమ్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తాము, మాజా ఇలాంటివి ఇస్తాము, లిక్విడ్ డైట్ ఎక్కువ ఇస్తాం. Okay. కానీ ఎక్కువ పులుపు ఉండకూడదు, అలాగే ఎక్కువ కారం మసాలా లేకపోతే గట్టి పదార్థాలు ఉండకూడదు. ఓకే. సో సాఫ్ట్ ఫుడ్ లేదంటే ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ ఇస్తాం. సో ఓకే. ఇవి మనం అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే. అంటే తొందరగా హీలింగ్ అవుతుంది కాబట్టి ఓకే. 1 వీక్ లో మచ్ బెటర్ ఉంటారు. నొప్పి అనేది కూడా ఇనిషియల్ 2-3 డేస్ ఉంటుంది, తర్వాత అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఏదైతే నొప్పి అవి ఉంటాయో వాటికి మనం మెడిసిన్స్ అవి ఉంటాయి, సో మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. సో మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఈ టాన్సిల్ సర్జరీస్ అనే దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇవి డే కేర్ ప్రొసీజర్ లో చేస్తాం అనమాట. సో ఏ రోజు అయితే వస్తారో ఆ రోజు అడ్మిట్ అవుతారు, ఆ రోజు పరీక్షలన్నీ ఓకే అంటే అప్పుడు దాని ప్రకారం మనం సర్జరీకి పోస్ట్ చేస్తాము. ఓకే. జనరల్లీ పిల్లలు కాబట్టి పొద్దున్నే చేసేస్తాం, ఎందుకంటే అట్లీస్ట్ NBM అని అంటాం. NBM అంటే ఏంటి? నిల్ బై మౌత్ అంటే మనం పిల్లలకి ఏమి ఇవ్వకూడదు, ఎందుకంటే మనం అట్లీస్ట్ 6 hours బిఫోర్ సర్జరీ, 6 గంటలు బిఫోర్ పిల్లలు ఏమి తినకూడదు, తాగకూడదు. సో నిద్రలో పడుకుని ఉంటారు కాబట్టి మనం వచ్చేసిన వెంటనే పొద్దున్నే మనం పోస్ట్ చేసేసుకుంటాము సర్జరీస్ అనేది. ఓకే. సో అది ఫుల్ మత్తు మందు ఇచ్చి చేస్తాం. సో వాళ్ళకి నొప్పి కూడా తెలీదు. సో ఆపరేషన్ తర్వాత బయట పోస్ట్ ఆప్ రికవరీ పీరియడ్ లో ఉంటారు. ఓకే. అక్కడ వాళ్ళ మదర్ ని కూడా అలౌ చేస్తాము. సో పిల్లలతో పాటు మదర్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. తర్వాత మనం ఎలాగైనా 4 గంటల తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేసేస్తాం కాబట్టి వాళ్ళు సేఫ్ గానే ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు. ఓకే. అప్రాక్సిమేట్లీ ఒక 12 hours to 24 hours అబ్జర్వేషన్ లో ఉంచుతాము. అంతా బాగుంది అంటే మనం డిశ్చార్జ్ చేసేస్తాం అన్నమాట. ఓకే. అలాగా. మ్యామ్ ఇప్పుడు ఆపరేట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివ్యూకి ఎప్పుడు రావాలి? రివ్యూకి అనేది నార్మల్లీ మనం ఒక వారం రోజులకి పిలుస్తాం అన్నమాట. ఓకే. అప్పుడు పిలిచినప్పుడు గొంతులో ఇరువైపులా ఏదైతే మనం ఆపరేషన్ చేసామో పచ్చిదనం అనేది ఎంతవరకు హీలింగ్ ఉందో కూడా చూసుకుంటాం. మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రావాలి. లైక్ ఏమైనా పిల్లలకి కొంచెం ఆయాసము అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే బ్లీడింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా, ఓకే. ఈ ఎడినాయిడ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లోపల సెక్రీషన్స్ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది క్లీనింగ్ చేయించుకోవడానికి కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ఏదైతే మనం టాన్సిల్స్ ఎడినాయిడ్ ఆపరేషన్ అవుతుందో నార్మల్లీ మనం ఒక 1 వీక్ తర్వాత అయితే కంపల్సరీ రావాలి. అప్పుడు ఏదైతే ఉంటుందో మనం చూస్తాం అన్నమాట. లేదు అంతా బాగున్నారు అంటే మళ్ళీ ఇంకొక వారం రోజులకి అలాగా 2 సార్లు రావాల్సి వస్తుంది. ఓకే. సో మొత్తం హీలింగ్ నార్మల్ అయ్యేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 25 days వరకు పడుతుంది. దాని తర్వాత నుంచి అంతా నార్మల్ డైటే తీసుకోవచ్చు, ఏం టెన్షన్ అది తీసుకోవాల్సిన అవసరం లేదు. అది టాన్సిల్స్ తీసేసిన ప్రాబ్లం ఏమైనా వస్తుందా అనేది మాత్రం అది అపోహ అన్నమాట. దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ మీరు మేము ఎలా ఉన్నామో అలాగే పిల్లలు టాన్సిల్స్ తీసేసిన తర్వాత నార్మల్ గానే ఎదుగుతారు. వాళ్ళ ఎదుగుదలకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. ఒకవేళ మళ్ళీ ఇదేమన్నా రికర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకసారి తీసేస్తాం కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్లు అయితే ఉండవు. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.